మసులుతున్న టీని చల్లార్చడం ఎలా? అనిస్థితికి పరాకాష్ట సోనియా నివాసంలో కాంగ్రెస్ పెద్దల ప్రహసనం, రకరకాల భాష్యాలు, జోస్యాలు, ఇంకా ఏ తీరానికో నిర్ణయానికి రాలేదన్న నేతలు. హలో, నమస్కారం, ఆదాబ్, అస్సలాం వాలేకుం. Ladies and gentlemen, welcome to News and News. Here are the top 10 headlines on Friday morning. తిరిగి మంతనాలు, తెలంగాణపై సీనియర్లతో సోనియా వరుస చర్చలు, ఆజాద్ వ్యాఖ్యల పరిణామాలపైన ప్రస్తావన. మళ్లీ టీసెగలు, ఉభయ ప్రాంతాల్లో రాజుకుంటున్న ఉద్యమాలు. ఏ తీరానికో వరుసగా రెండో రోజు కాంగ్రెస్ ముఖ్యుల భేటీ. టీని చల్లార్చడం ఎలా? రాష్ట్ర నాయకత్వాన్ని మార్చే యోచన. గడ్కరీ థ్రెటన్స్ ఐటీ స్లూత్స్ విత్ రివెంజ్. అధికారంలో వచ్చాక మీ సంగతి చూస్తా, ఐటీ అధికారులకు గడ్కరీ బెదిరింపు. సంపన్నులపై అధిక పన్నులు పరిశీలించాల్సిందేనన్న ఆర్థిక మంత్రి చిదంబరం, వచ్చేది ఎన్నికల బడ్జెట్ కాదని వ్యాఖ్య. సంపన్నులపై అధిక పన్ను సాధ్యమేనా? వ్యతిరేకిస్తున్న ఆర్థికవేత్తలు. కాంగ్రెస్ కు పేర్ని నాని గుడ్ బై, త్వరలో శాసనసభ్యత్వానికి రాజీనామా, వైకాపాలో చేరతానని స్పష్టీకరణ. జగన్ కు రాని బెయిలు, సుప్రీం ఆదేశాలే మార్గదర్శకం, హైకోర్టు. అసదుద్దీన్ కు బెయిల్ మంజూరు, కందిలోని జైలు నుంచి విడుదల. Headley gets 35-year jail, pronouncing sentence, judge says Headley is a terrorist. చివరిగా అజరెంకా హేలా, నాలీలా సెమీస్ లో షరపోవా చిత్తు, ఆస్ట్రేలియా టెన్నిస్ ఫైనల్స్ లో నాలీ, విక్టోరియా, జకోవిచ్. ధనికుడిగా ఎదగాలంటే కేవలం 2 చేతులు సరిపోవు. దానికో కథ, స్క్రీన్ ప్లే, డైరెక్టర్, యాక్టర్లు, విలన్లు కావాలి. ఒప్పుకుంటారా? కానీ ఆడే చేతి నుంచి తినే నోటి వరకు ఈ రోజుల్లో పన్ను కట్టేది కేవలం సామాన్యుడే. బక్క చిక్కినోడికి, బలిసినోడికి ఒకే పన్ను విధానం అంటే ఎలా? మసాలా ఎకనామిక్స్. సింపుల్ ఎకనామిక్స్ తో డీజిల్ కు మంట పెట్టాడు, వంట సిలిండర్ల సంఖ్య పెంచుతూ రేటుతో వాత పెట్టాడు. బడ్జెట్ కు ముందే పన్నుల మోతకు రంగం సిద్ధం చేస్తున్నాడు. ఒక్కటొక్కటిగా చిదంబర రహస్యాలను నడ్డి విరిచేలా వడ్డిస్తున్నాడు. ఇక ఆదాయ పన్నుపై వేటు పడనుంది. బలిసినోడికి, బక్క చిక్కినోడికి పెద్దగా భేదం ఉండకపోయేది. వచ్చే బడ్జెట్ లో పెద్దోడికి పెద్దవాత, చిన్నోడికి చిన్నవాత పెట్టేందుకే సిద్ధమయ్యాడు దేశ ఆర్థిక శాఖ మాత్యులు. ప్రస్తుతం విలయతాండవం చేస్తున్న ద్రవ్యలోటును పూడ్చుకునేందుకు అన్ని రాళ్లను సమకూర్చుకునే పనిలో మునిగి తేలుతున్నాడు. ఇలాంటి వంటకం మొట్టమొదటిసారిగా రవి అస్తమించని సామ్రాజ్యంలో వండారు. రుచి నచ్చిన ఫ్రాన్స్ మరింత మసాలా జోడించింది. సువాసనకు ముగ్ధులైన ఆస్ట్రేలియా ఏకంగా వడ్డింపులకే దిగింది. మేము వండగలమంటూ అగ్రరాజ్యమైన అమెరికాలో వారెన్ బఫెట్ గరిట పట్టాడు. ఇంకే నలభీమ పాకం వండగలిగిన సత్తా ఉన్న భారత్ ఎస్ వి క్యాన్ అంటూ పరుగులెడుతుంది. ఇక సింపుల్ ఎకనామిక్స్ పేరిట ధనికులకు ఇంకొంత సింపుల్ గా మారు పన్ను ముద్ద వడ్డింపు జరగనుంది. ఇందుకు గాను ప్రధాని ఆర్థిక సలహాదారు చక్రవర్తుల రంగరాజన్, హార్వర్డ్ న్యాయవాది పళనియప్పన్ చిదంబరం మసాలా నూరేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే కేల్కర్ కమిటీ నివేదికతో ఊదరగొట్టి సర్కారు సబ్సిడీలకు మంగళం పాడేందుకే సిద్ధమయ్యింది. ద్రవ్యలోటు పెరగకుండా కేల్కర్ కమిటీ ప్రభుత్వానికి తక్షణ కర్తవ్యాన్ని గుర్తు చేసింది. ప్రభుత్వ ప్రతిపాదనే ప్రాణం పోసుకుంటే ప్రస్తుతమున్న టాప్ సీలింగ్ 30% నుండి పెరిగే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. 1977 కాలంలో ఈ స్లాబ్ సిస్టమ్ అమల్లోకి వచ్చింది. ఇక ద్రవ్యలోటును పూడ్చుకోవడానికి ప్రభుత్వం సందులు వెతుకుతూనే ఉంది. ప్రశ్నల్లా నిజంగా ఈ ప్రతిపాదనతో స్వల్పంగా ఆదాయ పన్ను శాతం పెరిగితే ప్రభుత్వ ఖజానాకు కాసులు గలగలమంటాయా? కొత్త విధానానికే మొగ్గు చూపితే
ప్రస్తుతం అమలవుతున్న స్లాబ్ సిస్టమ్ పై మరింత వ్యతిరేకత వ్యక్తం కాదా? ఏది ఏమైనా చిదంబర ఆర్థిక విధానానికి రెండు వైపులా పదునే. ఇప్పటికే జోరందుకున్న పన్ను విధానం ప్రభుత్వానికి వెన్నుదన్నుగా నిలుస్తుందా, లేక మరింత జటిలం చేసి వండబోయే వంటకాన్ని చెడగొడుతుందా? మసాలా ఎకనామిక్స్. ఓకే, చిదంబర రహస్యాన్ని విప్పి మసాలా ఎకనామిక్స్ ని వడ్డించేందుకు ఈరోజు స్టూడియోలో ఆర్థిక నిపుణులు ఎంఎల్ కాంతారావు గారు, చైర్మన్ ప్రజ్ఞా భారతి, రాష్ట్ర మాజీ ఐటీ అడ్వైజర్ డాక్టర్ త్రిపురనేని హనుమాన్ చౌదరి గారు, ఆర్థిక నిపుణులు సి కుటుంబరావు గారు సిద్ధంగా ఉన్నారు. ముందుగా హనుమాన్ చౌదరి గారు మీతో ప్రారంభిద్దాం. ఆర్థిక శాస్త్రం అనండి, గణిత శాస్త్రం అనండి, అర్థశాస్త్రం అనండి, ఇద్దరే భాగస్వాములు, పీటర్ అండ్ పాల్. రాబ్ పీటర్, పే పాల్. మీ భాషలో చెప్పాలంటే కావలసినంత గింజుకొని పీటర్ నుంచి పాల్ కు ఇవ్వాలి. పాల్ తన కాళ్ల మీద తన నిలబడగలడు. కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏంటి? ఒక పక్క సామాన్యుడికి, ఇంకో పక్క పెద్దోడికి ఒకే పన్ను విధానం ఉంది. ఇప్పుడు నిన్న చిదంబరం గారు ఆ రహస్యాన్ని విప్పడానికి సిద్ధమయ్యాడు. నిజంగా రెండు పన్నుల విధానం ఉండాలంటారు? అయ్యా, 1947లో బ్రిటిష్ పార్లమెంట్లో ఇండియా ఇండిపెండెన్స్ యాక్ట్ ప్రవేశపెడుతున్నప్పుడు చర్చిల్ గారు ఒక ప్రసంగం చేశారు. దాన్ని కొన్ని వాక్యాలు చదివితే ప్రస్తుతం పరిస్థితి ఎందుకు వచ్చిందో మనకు తెలుస్తుంది. లిబర్టీ ఈజ్ మ్యాన్స్ బర్త్ రైట్. హవెవర్ టు గివ్ ద రీన్స్ ఆఫ్ గవర్నమెంట్ టు ది అప్పుడున్నటువంటి పార్టీ, ఆ పేరు చెప్పను, at this juncture is to hand over the destiny of the hungry millions into the hands of rascals, rogues and freebooters. Not a bottle of water or a loaf of bread shall escape taxation. Only the air will be free. Today we hand over the reins of government to men of straw, of whom not a trace will be left after a few years. ఇప్పుడు పేర్లన్నీ కూడా ఇంకెవరి పేర్లు ఉన్నాయని ఆ మాటకు వస్తే 400 సంవత్సరాల బీసీలో ఫిలాసఫర్ ప్లేటో అన్నాడు, వేర్ దేర్ ఈస్ అన్ ఇన్కమ్ ట్యాక్స్ ద జస్ట్ మ్యాన్ విల్ పే మోర్ అండ్ ది అన్జస్ట్ లెస్ ఆన్ ద సేమ్ అమౌంట్ ఆఫ్ ఇన్కమ్. ఎగ్జాక్ట్లీ అది ఆ విషయాన్ని కూడా వస్తారన్నమాట అండి. ఇండియా విల్ బి లాస్ట్ ఇన్ పొలిటికల్ స్క్వాబుల్స్. దే విల్ సెల్ దేర్ బ్రదర్ ఇన్ టు పెన్యూరీ. ది సో అండ్ సో పార్టీ విల్ డ్రైవ్ ది రూపీ డౌన్ టు మింగిల్ ఇన్ ద డస్ట్. ఎంత కఠోరమైన మాటలు అన్నారో అప్పుడు చాలా నోచుకున్నాం. కానీ ఇందులో దాదాపు 90% వాస్తవాలని మనకు తెలుస్తుంది అనమాట అండి. ఇప్పుడు సామాన్యుడు ఇండైరెక్ట్ ట్యాక్సెస్, ఉప్పు మీద, పప్పు మీద, బియ్యం మీద, అన్నిటి మీద కూడా పే చేస్తున్నాడు. ఇక డైరెక్ట్ ట్యాక్సెస్ కు వచ్చేటట్టయితే, ఇన్కమ్ ట్యాక్స్ కనుక మనం చూసుకున్నట్టయితే 63% భారత ప్రభుత్వానికి వచ్చేటువంటి ఇన్కమ్ ట్యాక్స్ లో, అంటే ఇండివిజువల్ ఇన్కమ్ ట్యాక్స్ లో 63% 20 లక్షల పైన ఆదాయం ఉన్న వాళ్ళ దగ్గర నుంచి వస్తోంది. 10-20 లక్షల ఆదాయం ఉన్న వాళ్ళు 12.1% ఇస్తున్నారు. 5 లక్షలు 10 లక్షల మధ్య ఆదాయం ఉన్న వాళ్ళు 14.6% ఇస్తున్నారు. 5 లక్షల కన్నా తక్కువ ఉన్న వాళ్ళు 10% ఇన్కమ్ ట్యాక్స్ ఇస్తున్నారు అనమాట. అంటే 63% 20 లక్షల పైన ఆదాయం వచ్చే వాళ్లే ఇస్తున్నారు. ఈ ఆదాయ పన్ను కట్టేవాళ్ల యొక్క సంఖ్య 2200లో 3,16,86,000 ఉంటే 10 ఏళ్ల అభ్యుదయం తర్వాత, ఆర్థిక ఉన్నతి జరిగిన తర్వాత 2011-12లో వారి యొక్క సంఖ్య కేవలం 8 లక్షలు మాత్రం పెరిగింది. అంటే అది వరకు 3,16,00,000 ఉంటే ఇప్పుడు 3,24,00,000 మాత్రమే ఉన్నది. మరో మాట, ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు వామపక్షీయుల యొక్క ఉక్సానే చేయి అంటే వాళ్ళు ఓకే చెప్పటం వలన 98% హైయెస్ట్ స్లాబ్ లో 98% ఇన్కమ్ ట్యాక్స్ ఉండేది. అప్పుడు ఒక ఇన్కమ్ ట్యాక్స్ పే చేసేవాడు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ దగ్గరికి వెళ్లి, అయ్యా నా ఆదాయం నువ్వు తీసుకో, ఆ ట్యాక్స్ నాకు ఇవ్వన్నాడు అనమాట అండి. అప్పుడు ఇంత ట్యాక్స్ పెంచితే, అంత అద్భుతమైనటువంటి ట్యాక్సులు వసూలు చేస్తూ ఉన్నట్టయితే అప్పుడు జీడిపి అంటే దేశం యొక్క స్థూల
సంపద సంవత్సరానికి 3.5% మాత్రమే ఉండేది. 98% ఇన్కమ్ ట్యాక్స్ వేస్తే డెవలప్మెంట్ 3.5 ఉండేది. అదే పాములపర్తి నరసింహరావు గారు లిబరలైజేషన్ చేసిన తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ తగ్గించేసేసి పెద్ద హైయెస్ట్ స్లాబ్ లో 30% చేయటం వలన సంవత్సరానికి 8-9 అంటే అంతకు ముందున్న దానికి 3 రెట్లు ఎక్కువగా జీడిపి గ్రో అవుతూ ఉండదన్నమాట అండి. దీన్ని బట్టి ఏం చేయంటే దేశంలో పెట్టుబడులు పెట్టాలి, ఆదాయం దానివల్ల పరిశ్రమలు వచ్చినట్టయితే, పరిశ్రమలు అందరూ పనిచేస్తున్నట్టయితే వాళ్ళ దగ్గర నుంచి ఆదాయం పన్ను తీసుకోవచ్చు అనేటువంటిది ఈజీగా మన అందరికీ కూడా తెలిసిపోతుంది. అలా కాకుండా వీళ్ళ దగ్గర సంపత్తి ఉన్నదని చెప్పేసేసి 90% ట్యాక్స్ 60% ట్యాక్స్ వేసినట్టయితే ఆ డబ్బంతా కూడా స్విస్ బ్యాంకుల్లోకి వెళ్ళింది. వెళ్ళటం ఎప్పుడు మొదలుపెట్టిందంటే 98% ఇన్కమ్ ట్యాక్స్ ఎప్పుడైతే వేసామో అప్పుడు ఉన్నటువంటి డబ్బంతా స్విస్ బ్యాంకుల్లోకి వెళ్ళి ఇప్పుడు మన ఈ మధ్య ఏం చెప్పాము, 1,70,000 కోట్ల రూపాయలు నల్లధనం ఉందని చెప్తే అది ఓన్లీ హెచ్ఎస్బీసీ ఇచ్చినంత వరకు ఆ వివరాలు, దాని తర్వాత ఇంకా వేరే. అవునండి, 700 మంది పేర్లు కనుక బయట పెట్టినట్టయితే ఎలా ఉండేది? 700 మంది ఈ 1,70,000 కోట్ల రూపాయల ధనాన్ని స్విస్ బ్యాంకుల్లో పెట్టి ఈ 2 సంవత్సరాల్లో కూడా మన అద్భుతమైనటువంటి ఘనమైనటువంటి సోషలిస్టు ప్రభుత్వం ఏం చేసిందంటే వాళ్ళందరినీ కూడా తీసుకురావడానికి వెసులుబాటు కల్పించి చివరికి మన ఇంతకు ముందు ఉన్నటువంటి ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ గారు అబ్బే 1,70,000 కోట్లు ఎక్కడ ఉంది, 10,000 కోట్లు మాత్రమే ఉందన్నాడు. అంటే 1,60,000 కోట్ల రూపాయలు మారిషస్ ద్వారా ఈ ద్వారా ఆ ద్వారా దేశంలోకి మనం రప్పించారనమాట. అంటే నల్లధనం ఎందుకు క్రియేట్ అవుతుందంటే ట్యాక్సులు ఎక్కువగా చేయటం వల్ల దానికి అలవాటు పడిపోయిన వాళ్ళు, అంటే అవాయిడెన్స్కి అలవాటు పడిపోయిన వాళ్ళు కళ్ళు తాగితే కనుక అలవాటు లేకుండా ఆ అలవాటు ఎలా అతిక్రమించలేడో అదేవిధంగా ఆ అలవాటు చొప్పున ఇంకా నల్లధనం క్రియేట్ అవుతుంది. ఓకే, బిఫోర్ వి ఓపెన్ అప్ ద డిబేట్ లెట్స్ టేక్ ఎ క్విక్ కమర్షియల్ బ్రేక్. ఈ రోజు ఓటర్ల పండుగ. ఓటర్ గుర్తింపు కార్డు నమోదు, కార్డులో సవరణలు, కార్డు బదిలీ, వీటి కోసం ఈ రోజు సమీప పోలింగ్ కేంద్రంలో ఉదయం 10 నుంచి 1 గంట వరకు దరఖాస్తు చేసుకోండి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950-1950. జీవితం అంటే బాటనీ పాఠము లేక మ్యాట్నీ ఆటో కాదు. మీకు తెలుసు, నేను సినిమా హీరోగా రకరకాల విన్యాసాలతో మీ ముందు ఒక హీరోగా కనపడ్డాను. కానీ నేను నిజమైన హీరోగా ఫీల్ అయింది నాకు ఓటు హక్కు వచ్చినప్పుడే. మరి ఆలస్యం ఎందుకు? మీలోని హీరోయిజాన్ని నిలుపుకోండి. ప్రజాస్వామ్యాన్ని పటిష్టం చేసే శక్తి మీదే. జస్ట్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, January 25th నేషనల్ ఓటర్స్ డే. ఈ రోజు ఓటర్ల పండుగ. ఓటర్ గుర్తింపు కార్డు నమోదు, కార్డులో సవరణలు, కార్డు బదిలీ, వీటి కోసం ఈ రోజు సమీప పోలింగ్ కేంద్రంలో ఉదయం 10 నుంచి 1 గంట వరకు దరఖాస్తు చేసుకోండి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950-1950. ఓకే, వెల్కమ్ బ్యాక్. కుటుంబరావు గారు, ఫస్ట్ హనుమాన్ చౌదరి గారి మాటలకు స్పందించే ముందు, ప్రతిసారి బడ్జెట్ ముందుకు వస్తుందంటే ప్రతి సామాన్య మానవుడికి ఇన్కమ్ ట్యాక్స్ లిమిట్ ఎంత పెరుగుతుంది అన్న విధంగా ఉంది. 10 లక్షలపై 30% ఉంది. 10 లక్షలు ఎవరికి వస్తుంది? ఈ రోజు ప్రతి ఒక్క సామాన్య మానవుడికి 10 లక్షల జీతం వస్తుంది ఇన్ ఇయర్. దాన్ని పెంచకుండా ఆదాయం, నేను అందుకే నన్ను ఒక ప్లేటో కోట్స్ మీకు వినిపించాను. ఎక్కడ అన్ని ఆదాయంపై పన్ను ఉంటుందో అక్కడ నీతివంతుడు ఎక్కువ పన్ను చెల్లిస్తే అవినీతి పరుడు తక్కువ పన్ను చెల్లించి తప్పుదారి పట్టిస్తారని దాన్ని స్పష్టమైన వివరణ ఇచ్చారు హనుమాన్ చౌదరి గారు. నిన్న చిదంబరం గారు ఆస్ట్రేలియాలో ఉంది, బ్రిటన్ లో ఉంది, ఫ్రాన్స్ లో ఉంది, అమెరికాలో ఉంది. ఇప్పుడు మన దగ్గర కూడా ఆ విధానానికి రూపొందించడానికి వస్తే నిజంగా అది సాధ్యమయ్యాను. ఇప్పుడు దీనికి ఒకటి బ్యాక్ డ్రాప్ మనం చూస్తానండి. గ్లోబల్లీ ఏమవుతుందంటే ఇప్పుడు అనమాట, ఎప్పుడైతే ఈ ఆర్థిక మాంద్యం స్టార్ట్ అయిందో 2008 దగ్గర నుంచి ఈ డిబేట్ ఎక్కువైపోయింది. ట్యాక్స్ ది సూపర్ రిచ్ అని, ట్యాక్స్ ది రిచ్ అని చెప్పేసాను అనమాట ఎక్కువ. అండ్ రీసెంట్లీ మనం అమెరికాలో కూడా చూసాం అనమాట ట్యాక్సెస్ పెంచడం. ఇన్ఫాక్ట్ ఫ్రమ్ 35% to 39.9% పెంచారు. ఏది ఇండివిజువల్ $400,000 అండ్ అబోవ్ అర్న్ చేస్తూ ఉంటే, ఆర్ కపుల్ అనమాట $450,000 అండ్ అబోవ్ అర్న్ చేస్తూ ఉంటారు. అండ్ యాజ్ ఎర్లీ యాజ్ 2 months బ్యాక్ ఫ్రాన్స్ కూడా పెంచింది. ఇన్ఫాక్ట్ ఫ్రాన్స్ చాలా ఎక్కువ పెంచారు, 41% నుంచి 45% వరకు పెంచారు. అండ్ స్పెషల్ ట్యాక్స్ €1 million అండ్ అబోవ్ అని చేస్తూ ఉంటే ఫ్రాన్స్ కూడా వేసింది. ఇప్పుడు జపాన్ కూడా కాంటెంప్లేట్ చేస్తుంది కొత్త ప్రధానమంత్రి రావటమేనమాట. కాబట్టి డిబేట్ గ్లోబల్లీ అవుతుంది కాబట్టి మన దగ్గర స్టార్ట్ అయిందని చెప్పేసి అని అంటాను. బట్ ఇట్ ఈస్ ఏ రాంగ్ డిబేట్ టోటల్లీ. ఎందుకంటే అక్కడికి డెవలప్డ్ నేషన్స్ కి డెవలపింగ్ నేషన్ కి చాలా తేడా ఉంటుంది టాక్సేషన్ రిజిమ్ లో అన్నమాట. ఎందుకంటే కాదు, ఇక్కడ మీకు ఒక్కటి చెప్తాను. ఇందాక హనుమాన్ చౌదరి గారు పాయింట్అవుట్ చేసినట్టు 2002 నుంచి వాళ్ళ 2011-12కి
Compliance has increased from 16.1% to 31.2%. Number of taxpayers insignificant గా కనపడవచ్చు మనకి, ఓన్లీ 8 million యాడ్ అయ్యారని చెప్పేసి. బట్ ఓవరాల్ గా కంప్లైంట్స్ రేషియో ఇంప్రూవ్ అవుతుంది. ఒకటి కాంతారావు గారు, ప్రజలకు అర్థమయ్యే భాషలో మాట్లాడదాం. మీరు బక్క చిక్కినోడికి అదే విధానము, బలిసినోడికి అదే విధానం. సరే, నేను ప్రోగ్రామ్ బిగిన్ అవ్వే ముందు ఒక ధనికుడిగా ఎదగాలంటే ఎలాంటి పరిస్థితులు అవసరం అన్న, రోడ్డు పన్ను మేమే కడతాము, మీరు వాడుకునే వాటర్ మేమే కడతాము, మీరు ఎలక్ట్రిసిటీ వాడేదానికి మేమే కడతాము, మీ రక్షణ కోసము సెక్యూరిటీ కోసం మేమే కడతాము, అన్నిటికీ సామాన్య మానవుడి కడుతున్నప్పుడు మీరు ఎదుగుతారు, మీ కాళ్లపై మీరు నిలబడగలుగుతారు. సామాన్య మానవుడు మీకోసం ఎందుకు పన్ను కట్టాలి? ఎందుకు రెండు విధానాలు ఉంటే తప్పేంటి దాంట్లో? సంపన్నులు మాత్రమే కడుతూ ఆ పన్నులన్నీ కూడా కడుతున్నారా అనేటువంటిది ఒక ప్రశ్నార్థకమైనటువంటి విషయం. అయితే ఇక్కడ పన్ను రేట్లు, పన్నుల రాబడికి సంబంధించినటువంటి సంబంధాన్ని గురించి అనేక సంవత్సరాలుగా చర్చ జరుగుతున్నది. దీనికి సంబంధించి ఒక లేఫర్ అనే వ్యక్తి కూడా, నాట్ ఎ లోఫర్, లేఫర్ అనేటువంటి వ్యక్తి కూడా ఒక సిద్ధాంతీకరించాడు. అదేంటంటే జీరో రేట్ ఆఫ్ టాక్సేషన్ ఉంటే జీరో రెవెన్యూ వస్తుంది అనేటువంటిది అందరికీ తెలుసు. 100% ట్యాక్స్ రేట్ కనుక ఉంటే జీరో ట్యాక్స్ రెవెన్యూ వస్తుంది అనే సంగతి కూడా తెలుసు. ఎందుకంటే 100% ఉంటే ఎవడూ పనిచేయడు. అదే ఇంత క్రితం కూడా జరిగింది. 47 ప్రాంతంలో నుంచి కూడా పన్ను రేటు ఎంత హెచ్చుగా ఉంటే సోషలిజంకి మనం అంత దగ్గరగా పోతాము అనేటువంటి విధానం ఒకటి ఉండేది. అందుకే 97.5% పన్ను రేటు ఉండేది. అప్పుడు ఈ వాంచు కమిటీ రిపోర్ట్ లో ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చాడు. నేను 1000 రూపాయలు సంపాదించి 975 రూపాయలు పన్ను రూపంలో చెల్లించి 25 రూపాయలు మాత్రమే నేను ఉంచుకోవడమా, లేకుంటే 30 రూపాయలు మాత్రమే కేవలం సంపాదించి పన్ను ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ కళ్లలో పడకుండా ఆ 30 రూపాయలు నేను దాచుకోవడం మేలా అనేటువంటిది ఒక, అంటే ఇవేషన్ అనేటువంటిది ట్యాక్స్ రేటు పెరిగే కొద్దీ పెరుగుతుంది అనేటువంటిది గత 50 సంవత్సరాల చరిత్ర కూడా మనకు చెప్తుందన్నమాట. కాబట్టి పన్ను రేటు పెరిగినంత మాత్రాన రాబడి పెరగదు. ట్యాక్స్ రెవెన్యూ ఈజ్ అ ఫంక్షన్ ఆఫ్ సెవరల్ వేరియబుల్స్. అందులో ట్యాక్స్ బేస్ ఒకటి, ట్యాక్స్ రేట్ ఒకటి, కంప్లైయన్స్ ఒకటి, పైగా ప్రజల మనస్తత్వం. నేను కట్టేటువంటి పన్ను మామూలుగా ప్రభుత్వం వ్యయం సరిగ్గా చేస్తున్నదా, వాళ్ళు దుర్వ్యయం చేస్తుండేటప్పుడు నేనెందుకు పన్ను కట్టాలి అనేటువంటి భావన పెరగకుండా ఉండాలి. కాబట్టి ఎఫిషియన్సీ ఇన్ పబ్లిక్ ఎక్స్పెండిచర్ ఉంటే అంతో ఇంతో పన్ను కట్టడానికి మామూలుగా ప్రజలు కూడా ఉద్యమిస్తారు. ఈ 30% పన్ను అనేటువంటిది కూడా వచ్చిందంటే చిదంబరం గారే ఇంట్రడ్యూస్ చేశారు. అప్పుడు చెల్లయ్య కమిటీ ఏంటంటే 40% ట్యాక్స్ రేట్ ఉండాలి అంటే ఈయన దాన్ని 30%కే తగ్గించి ఇచ్చేశారన్నమాట. అంటే అది డ్రీమ్ బడ్జెట్ కింద కాకుంటే ఆ డ్రీము నెరవేరక ముందే చిదంబరం గారు 97లో తప్పుకోవాల్సి వచ్చింది. అవన్నీ జరిగిపోయాయన్నమాట. కాకుంటే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఏంటంటే డైరెక్ట్ ట్యాక్సెస్ రిఫార్మ్ లో కూడా ఈ పన్ను రేట్లకు సంబంధించినటువంటి వ్యవహారం ఉంది. కాకుంటే అది అమల్లోకి రాలేదు. ఈ అమెరికాలో 40% దాకా ఇంచుమించు పన్ను రేటు పెరిగినటువంటి నేపథ్యంలో ఈ సూపర్ రిచ్ అనేటువంటి వాళ్ల మీద మామూలుగా పన్ను రేటుని 30 నుంచి లేకుంటే సర్చార్జ్ వెయ్యాలి అనేటువంటిది రంగరాజన్ గారి అభిప్రాయం. పన్ను రేటు పెంచకుండా సర్చార్జ్ వెయ్యాలి. ఓకే, ఫైన్. దాంట్లో హనుమాన్ చౌదరి గారు, దాంట్లో తప్పేంటి? ఇప్పుడు ప్రస్తుతం స్లాబ్ రేట్లను చూస్తే 2 లక్షల వరకు ట్యాక్సే లేదు. దాని తర్వాత 2 లక్షల నుంచి 5 లక్షల వరకు 10%, 5 లక్షల నుంచి 10 లక్షలు ఉంటే 20%, 10 లక్షలు దాటితే 30%. సంపన్నులే పన్ను కడుతున్నారే అని అనుకుంటే ప్రతిసారి బడ్జెట్ మాటకు వచ్చినప్పుడు ఉద్యోగులైనా గానీ సామాన్యుడైనా ఎందుకు ప్రభుత్వాలకు గుర్తుకొస్తారు? ఏమండి, ఇప్పుడు ఎడ్యుకేషన్ సెస్ అని 2.5% తీసుకున్నారు ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళ దగ్గర. అలాగే రైల్వే ఛార్జీల్లో సెక్యూరిటీ పెంచుతాము అని చెప్పి దాని మీద కూడా సెస్ పెట్టారనమాట అండి. ఆ డబ్బంతా ఏ విధంగా వినియోగింపబడింది? ఇప్పుడే కాంతారావు గారు అన్నారు, నేను కనుక ట్యాక్స్ కట్టినట్టయితే ఆ డబ్బు దుర్వినియోగం అవుతోందా, భక్షింపబడుతోందా, రక్షణకు వస్తోందా అనేటువంటి ప్రశ్న వచ్చి ఎవరికైతే మొరాలిటీ ఉందో వాళ్ళంతా కూడా ఇమ్మొరాల్ అవ్వాల్సిన అవసరం వస్తుంది. రెండో విషయం, మొన్న బడ్జెట్ పెట్టినప్పుడు డెఫిసిట్, ఫిస్కల్ డెఫిసిట్ 5.1% ఆఫ్ ది జీడీపీ లిమిట్ చేస్తానని చెప్పారు. కేల్కర్ కమిటీ కూడా అదే సూచించారు. 80 లక్షల కోట్ల రూపాయల జీడీపీలో 5.1% అంటే 4 లక్షల కోట్ల పైన
మనకి డెఫిసిట్ ఉందన్నమాట అండి. దీనికి ఎలా పూర్తి చేస్తున్నారు? 7 లక్షల కోట్ల రూపాయలు, అంటే ప్రతిరోజు కూడా 2,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొని అందులో ఈ 4 లక్షల కోట్లు కూడా పూర్తి చేసి ఇంకా 5 లక్షల కోట్ల రూపాయలు వెల్ఫేర్ కింద ఖర్చు పెడుతున్నారన్నమాట. ఇది ఎక్కడండి? ఇది ఎంత అన్యాయం అండి రుణాలు. ఇప్పుడు ప్రభుత్వ రంగ సంస్థల్లో బ్యాంకుల్లో ఎన్పిఏలు ఎన్నో ఎక్కువైపోవటం వలన ప్రభుత్వ రంగ సంస్థలు టెలిఫోన్ కంపెనీలు సంవత్సరానికి 12,000 కోట్ల రూపాయలు నష్టంలో ఉండటం వలన ప్రభుత్వ రంగ సంస్థ ఎయిర్ ఇండియాకి 40,000 కోట్ల రూపాయలు అప్పులో ఊబిలో కూలిపోవటం వలన కడుతుంది ఎవరు? సామాన్య మానవుడే కదా. అదే చెప్తున్నానండి. అందుకని పన్నులు హెచ్చించవలసినటువంటి అవసరం ఎందుకు వచ్చిందంటే ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్నటువంటి ఇన్ఎఫిషియన్సీ, దాని తర్వాత భరించలేనటువంటి సంక్షేమాన్ని ఊరికినే కూర్చోబెట్టి మనుషులకు డబ్బులు ఇచ్చేటువంటి పద్ధతిలో ఓట్ల కోసం చేయటం వలన మరి డబ్బు రావాల్సిందే. అప్పులకి ఒక లిమిట్ ఒకటి ఉన్నదన్నమాట అండి. అప్పులకు చెల్లించాలి, అట్లీస్ట్ వడ్డీ అన్నా చెల్లించాలి కదా. ఇవన్నీ వీటి మూలన పన్నులు ఎక్కువ చేయవలసిన అవసరం వస్తుంది. ఎంత ఎక్కువ చేస్తే అంత ఇవేషన్, అంటే ట్యాక్స్ పే చేయకుండా ఉండటానికి దారులు ఎదుగుతూ ఉంటారు ప్రజలు. ఓకే, రిచ్ క్లాస్, వెరీ రిచ్ క్లాస్, సూపర్ రిచ్ క్లాస్, హైపర్ రిచ్ క్లాస్ అంటూ వివిధ రకాలుగా చేయడంలో తప్పేంటి? విల్ డిస్కస్ దాట్ ఆఫ్టర్ ఎ క్విక్ కమర్షియల్ బ్రేక్. ఈ రోజు ఓటర్ల పండుగ. ఓటర్ గుర్తింపు కార్డు నమోదు, కార్డులో సవరణలు, కార్డు బదిలీ, వీటి కోసం ఈ రోజు సమీప పోలింగ్ కేంద్రంలో ఉదయం 10 నుంచి 1 గంట వరకు దరఖాస్తు చేసుకోండి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950-1950. ఓకే, కాంతారావు గారు, రిచ్ క్లాసు, వెరీ రిచ్ క్లాసు, సూపర్ రిచ్ క్లాసు, హైపర్ రిచ్ క్లాస్ అని ఈ విధంగా వివిధ రకాలుగా చేసి దాంట్లో ఆ విధంగా ట్యాక్స్ రేటుని పెడితే దాంట్లో తప్పేంటి? ప్రతిసారి కేవలం ఒక ప్రభుత్వ ఉద్యోగి పైనే ఆధారపడాల్సి ఉంటుంది. అంటే స్ట్రాటిఫికేషన్ అనేటువంటిది మామూలుగా పన్నుల విధానంలో ఒక భాగం. ఈ ప్రోగ్రెసివ్ టాక్సేషన్ అనేటువంటిది కూడా దాంట్లో ఒక భాగం కూడా. కాకుంటే ప్రోగ్రెసివ్ టాక్సేషన్ మరీ ఎక్కువగా అయిపోతే అంటే ప్రోగ్రెసివ్ రాబరీ అయిపోతుంది అనేటువంటి విమర్శ ఉంది. ఇక్కడ ఏంటి అంటే ప్రస్తుత నేపథ్యంలో ఈ ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది అనేటువంటిది చిదంబర రహస్యం కాదు. అందరికీ కొండ మీద మాట్లాడుకునేటువంటి కొంత గ్రూపులు పెద్దగా అరుస్తుంటే ఎట్లా తెలుస్తుందో అందరికీ తెలిసినటువంటి వ్యవహారం. వరల్డ్ బ్యాంక్ మొదలుకొని అందరికీ తెలిసినటువంటి వ్యవహారం. కాబట్టి ఇక్కడ బడ్జెట్ గురించి రహస్యాలు ఏం లేవు. ఈ లాంగ్ టర్మ్ ఫిస్కల్ పాలసీ అనేటువంటిది విపి సింగ్ గారే ఆ రోజుల్లోనే ఒక సిద్ధాంతీకరించారు. పన్ను రేట్లు గానీ ఒక స్థిరమైనగా ఉంటే మామూలుగా పెట్టుబడులు వగైరాలన్నీ కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది అనేటువంటిది. కాకుంటే ఇప్పటి నేపథ్యం ఏంటంటే మనకి ఇంత లోటు ఎందుకు వచ్చింది? 2008లో ఆర్థిక వ్యవస్థ కుంటుపడడం ఒకటే కాకుండా మనం ఓటు బ్యాంకు పాలిటిక్స్ కూడా కొంత అవలంబించినందువల్ల ఈ సబ్సిడీల భారం కూడా పెరిగిపోయినందువల్ల ఇప్పుడు మ్యాక్సిమైజేషన్ ఆఫ్ ది ఓటర్సా, మ్యాక్సిమైజేషన్ ఆఫ్ ది సొసైటల్ వెల్ఫేర్ అనేటువంటి దృష్టితో చూసుకున్నప్పుడు దేనికి ఎక్కువ ప్రాముఖ్యం ఇస్తున్నారు? పాలిటిక్స్ ఈస్ టేకింగ్ ప్రీఎమినెన్స్ ఆర్ ప్రిఫరెన్స్ ఓవర్ ఎకనామిక్స్. ఓకే, కుటుంబరావు గారు, ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు నిజంగా ఆ కొత్త పద్ధతికి శ్రీకారం చుడితే నిజంగా ద్రవ్య లోటును పూడ్చుకున్న వాళ్ళ మొత్తం ఇంపాసిబుల్ అండి. ఎందుకంటే మీకు సింపుల్ స్టాటిస్టిక్ చెప్తాను. ఇందా కంటిన్యూషన్ హనుమాన్ చౌదరి గారు చెప్పినట్టు అనమాట. 5.6% మంది పీపుల్ హు ఆర్ ఎర్నింగ్ మోర్ దాన్ 10% కంట్రిబ్యూట్ 75.1% ఆఫ్ ద ట్యాక్స్ రెవెన్యూ కంట్రీలో. లిటరలీ 5.6% 75.1% ఇస్తారు ట్యాక్స్ రెవెన్యూ. కాబట్టి ఈ ఫెటాల్ మీరు ఇందులో 20 lakhs అండ్ అబోవ్ ఇన్కమ్ ఉండి ట్యాక్స్ పే చేస్తున్న వాళ్ళపైన 30 నుంచి 35% చేశారు ట్యాక్స్ అనుకుందాం. అండ్ 100% కంప్లైంట్స్ ఉంది ఆ ట్యాక్స్ పేయర్స్ అని చెప్పేసి అని అనుకుందాం. మీకు వచ్చే అడిషనల్ అమౌంట్ ఈస్ ఓన్లీ 4,500 crores. 4,500 crores ఏ మూలకాంతుంది చెప్పండి? ఇట్ ఈస్ 0.05% ఆఫ్ ద జీడిపి. అయితే మీకు ఇక్కడ క్లియర్ ఇండికేషన్ ఇస్తాను. కంప్లైంట్స్ 31% కి ఇంప్రూవ్ అయింది 1 decade లో అని చెప్పేసి మనం అనుకున్నా, 10% కంప్లైంట్స్ అయితే గనక ట్యాక్స్ పేయర్స్ ది 5,51,000 కోట్లు వస్తుంది ఇయర్లీ రెవెన్యూ. దానికి వాళ్ళ మనకు వస్తుంది ఎంత? 1,72,000 కోట్లే. ఓన్లీ 31% కంప్లైంట్స్ అవటంతో. కాబట్టి ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్ ఇంప్రూవ్ చేయాలి, ట్యాక్స్ బేస్ ఇంప్రూవ్ చేయాలి. ఈ ఫెటాల్ మీరు ఇవాళ పొలిటికల్లీ నాకు కరెక్ట్ డెసిషన్ అవుతుంది, ఇది మిడిల్ క్లాస్ ఓట్స్ అందరినీ నేను ఓటర్స్ ని అట్రాక్ట్ చేయొచ్చు, అది కాదు సూపర్ రిచ్ అండ్ ట్యాక్స్ చేసి అని చెప్పేసి అని అనుకుంటే ఏదన్నా 1 time సర్చార్జ్ అంటూ వేసన్నా కలెక్ట్ చేయాలి. కానీ ఎందుకంటే ఇవాళ అంబానీ శాలరీ తెలుసు,
21 కోట్లు. అజీం ప్రేమ్జీ గారి శాలరీ తెలుసు 15 కోట్లు. Atleast అజీం ప్రేమ్జీ గారు అన్నారు, ఇలాంటి కొత్త విధానం రావాలంటూ ఆయనే సజెస్ట్ చేశాడు. కాబట్టి వన్ టైమ్ ట్యాక్స్ అయితే డెఫినేషన్ ఆఫ్ సూపర్ రిచ్ అనేది ఏంటనేది క్లాసిఫికేషన్ అది ఎవరికి ఏ విధంగా ఆలోచిస్తే ఆ విధంగా ఉంటుంది. హనుమంత్ చౌదరి గారు, ఆదాయ పన్ను మాటకొస్తే, ఉద్యోగుల మాటకొస్తే ఒక చేతిని ఇస్తారు, ఇంకో చేతిని లాక్కుంటారు. ఫామ్ నంబర్ 16 ఆ ఇచ్చే లెక్కలేని అన్ని మీ దగ్గరే ఉన్నాయి. ఇక బలిసినోడి మాటకు వస్తే ఆ పద్ధతి ఏంటో మీ ఆ లెక్కలు మీ దగ్గర లేవు, వాడు చెప్పిన విధానానికి మీరు ఇదే సత్యం అన్నట్టుగా మీరు పోవాలి. ఇలాంటి పరిస్థితుల్లో ఏ విధంగా సాధ్యమవుతుందంటారు? ఏమండి, 20 లక్షల పైన ఆదాయం చూపించిన వాళ్ళ యొక్క సంఖ్య 3,24,00,000 మంది ట్యాక్స్ కడుతుంటే 20 లక్షల పైన ఆదాయం చూపించిన వాళ్ళు కేవలం 4 లక్షల మంది మాత్రమే ఉన్నారు. ఇది నమ్మశక్యమేనా? నమ్మశక్యమైన 4 లక్షల మంది మాత్రమే 20 లక్షలు ఎవరు ఆదాయ పన్నులే కాదు, ఇంకా ఎన్నో ట్యాక్సీలు ఎగ్గొట్టడమే. లారీ వెళ్తుంది, లారీ ఎంబడి ఒక డూప్లికేట్ ఛానల్ వెళ్తుంది, పట్టుబడితే ఒరిజినల్ ఛానల్ బయటకు వస్తుంది, పట్టుబడకపోతే డూప్లికేట్ ఛానల్ బయటకు వస్తుంది. ఒకటి హనుమంత్ చౌదరి గారు చెప్పిన ఒకటి యాడ్ చేస్తానండి. అంత తక్కువ ట్యాక్స్ పేర్లు ఉన్నారని అంటారు 20 లక్షల పైన. సింపుల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టాటిస్టిక్స్ 1.19 మిలియన్ మంది 30 లక్షల కంటే ఏవో ప్రాపర్టీ కొన్నారు లాస్ట్ ఇయర్. 3.38 మిలియన్ మందికి 10 లక్షల కంటే ఎక్కువ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్లు ఉన్నాయి. 1.6 మిలియన్ మంది 2 లక్షల కంటే ఎక్కువ క్రెడిట్ కార్డ్ పేమెంట్లు చేశారు 1 ఇయర్ లో. 5.24 మిలియన్ మంది 5 లక్షల అండ్ అబోవ్ మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టిన వాళ్ళు ఉన్నారు. మరి ఈ నెంబర్స్ ఇక్కడ ఉండి ట్యాక్స్ కంప్లైంట్స్ అంత తక్కువ ఉందంటే హనుమంత్ చౌదరి గారు సమాధానం చెప్పండి. ఇది ఇన్కమ్ ట్యాక్స్, ఇన్కమ్ డిస్కవరీ, ఏమండి టాక్సేషన్ ఎన్ఫోర్స్మెంట్, ఈ రెండు కూడా లోపభూయిష్టంగా ఉండటం వలన ఎవరికైతే పలుకుబడి ఉందో వాళ్ళంతా కూడా తప్పించుకుంటూ ఉండటం వలన ఇందులో కూడా రావాల్సినటువంటి ఆదాయం పన్ను ప్రభుత్వానికి రావటం లేదు. ఇది మోరల్ సమస్య అయిపోతుంది. ఎన్నోసార్లు నేను గుణించుకుంటున్నాను, సరే నేను ఎందుకు ట్యాక్స్ కట్టాలి, ఇదంతా పోతుంది. ఒక భారత్ సంచార్ నిగంలో తీసుకుంటే 380 మంది జనరల్ మేనేజర్స్ కి పని లేకుండా ఇంట్లో కూర్చోబెట్టి నెలకి ₹1,00,000 పని జీతం ఇస్తున్నారు. మరి ఏమి అడ్మినిస్ట్రేషన్ చెప్పండి అనమాట అండి. ఈ విధంగా లక్షల కోట్ల రూపాయలు బొక్కల్లోకి, ఎలుక బొక్కల్లోకి వెళ్ళిపోతుంటే ట్యాక్స్ పెంచితే కట్టాలనే నీతి ఎలా వస్తుందో మనం ఆలోచించవలసి ఉందన్నమాట అండి. ఏం చేయాలి అని అంటే దీనికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఇప్పుడు ఊరినే అన్నం పెట్టే బదులు ఎక్కడే మన నేషనల్ హైవేస్ ప్రాజెక్ట్స్ మీద ఎవరికైతే ఎన్రేగా అన్న ఈ పథకం రేగా రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ కింద ఎవరికైతే మేపుతున్నామో అంటే డబ్బిస్తున్నామో వాళ్ళందరినీ ప్రాజెక్టులకి తరలించి పని చేసినట్టయితే సంపత్తి ఉత్పత్తి అవుతుంది. యాక్చువల్లీ ఈ రోజు మా మిత్రులు ఎమ్మెల్సీ నాగేశ్వర్ గారు లేరు, ఆయన ప్రతిసారి అదే అంటాడు, చేపలు పట్టండి నేర్పండి. ఇప్పుడు నిన్న ఆయన ఒక వ్యాఖ్య చేశాడు, ఇప్పుడు చేపలు ఇవ్వడం కాదు సీదా నోట్లకి తీసుకొస్తున్నారు వీళ్ళు, ఈ విధానానికి శ్రీకారం చుడితే ఇలా చేయటం వలన, ఇలా విచక్షణారహితంగా అందరికీ కూడా సంక్షేమాన్ని అందించడం వలన ఒక సమాజపు వర్గం 10% నుంచి 20% పెరిగిపోయింది ఈ 50-60 ఏళ్లలో కూడా అనమాట అండి. ఎంతమందిని పుట్టిస్తే మాత్రం మనకి నష్టమేముంది, ప్రభుత్వం మేపుతుంది, మనం ఓట్లు ఇద్దాము అనేటువంటి ఇటువంటి దుర్బుద్ధి కూడా ప్రజల్లోకి ప్రవేశపెట్టారు ఈ ప్రభుత్వం చేసే రాజకీయ పార్టీలు అనమాట అండి. ఇంకొక విషయం చూడండి, మన దేశంలో సంవత్సరానికి 1.4 జనాభా పెరుగుతుంది. అంటే ఎంతమంది అనమాట అండి, 1,68,00,000 మంది పుడుతూ ఉంటే ఏ సంవత్సరంలో కూడా 1 కోటి కన్నా ఎక్కువ మంది ఉద్యోగాలు మనం కల్పించలేకపోయాం. అంటే ప్రతి సంవత్సరం కూడా ఇంత అభివృద్ధి అని పేరు చెబుతున్నప్పటికీ కూడా మాది బేదల ప్రభుత్వం, పీతల ప్రభుత్వం అని చెబుతున్నప్పటికీ కూడా సంవత్సరానికి 68 లక్షల మంది నిరుద్యోగుల్ని మనం పుట్టిస్తున్నాం అన్నమాట అండి. అందుకని జనాభా నియంత్రణ, ఏ వర్గాల్లో అయితే జనాభా నియంత్రణ అవసరం ఉన్నదో వారందరికీ చెప్పవలసింది ఏంటంటే ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా ఎవరికైతే 1 బిడ్డ వరకు మాత్రమే ఉంటారో వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది. 1 బిడ్డ కన్నా ఎక్కువ మంది పుడితే భగవంతుడు మీకు ఇచ్చారు కాబట్టి భగవంతుడు ప్రార్థన చేసుకుని ఆయన దగ్గర నుంచి ఆర్థిక వనరులు పొందండి అనేటువంటి పద్ధతి రావాలి. ఓకే, కాంతారావు గారు ఒప్పుకుంటారు. చౌదరి గారు, సూపర్ రిచ్ మీద ఒక సర్చార్జ్ ఇలాంటిది ఏదైనా వేసినందువల్ల 1 సంవత్సరంలో పెద్దగా కలిగినటువంటి నష్టమేం లేదు. కాకుంటే ఒక పాలసీ డీవియేషన్ ఒకటి కనిపిస్తుంది. పైగా సర్చార్జ్ వేస్తే ఏంటంటే లాభం, ఆ వచ్చేటువంటి రాబడి పూర్తిగా కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే వస్తుంది.
రాష్ట్రాలతో పంచుకోవాల్సినటువంటి చార్టెడ్ అకౌంటెంట్లు ఉన్నారు ఈ రోజు. చార్టెడ్ అకౌంటెంట్లు కొనుక్కునే రోజుల్లో ఏ విధంగా వాళ్ళు నిజమైన వాళ్ళ పద్ధతులు చూపెట్టనున్నారు. చూపించినా కూడా రాష్ట్రాలతో పంచుకోవాల్సినటువంటి పని కూడా లేదు. ఆ మొత్తం కూడా రాబడంతా కూడా కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే చెందుతుంది. కాకుంటే ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్, మామూలుగా సూపర్ ట్యాక్స్ అన్ని కూడా ఎప్పుడు వేస్తారు అంటే ఏదో వార్ టైమ్ సిచ్యువేషన్ అలాంటి వాటిల్లో అయితే ఈ ప్రజల్లో కూడా ఒక టైప్ ఆఫ్ ప్యాట్రియాటిజం ఉంటుంది. కాబట్టి మామూలుగా క్యాపిటల్ లెవీ అని కూడా ఒక టైప్ ఆఫ్ క్యాపిటల్ లెవీ కూడా వేసి యుద్ధంలో వచ్చినటువంటి ఏర్పడినటువంటి రుణాలన్నింటిని కూడా తీర్చడానికి వేస్తూ ఉంటారు. అంటే ఏబుల్ బాడీడ్ పీపుల్ అంతా కూడా డిఫెన్స్ కి వెళ్లిపోతే బెల్లీస్ పెంచుకున్నటువంటి బిజినెస్ పీపుల్ అంతా కూడా వాళ్ళు ఈ రకంగా సాక్రిఫైస్ చేయాలి అనేటువంటిది. కానీ ఇటువంటి పరిస్థితి ప్రస్తుతం ఉండేటువంటిది భిన్నమైనటువంటిది. 75% కుటుంబరావు గారు అన్నార్తులు అని చెప్తుండేటువంటి నేపథ్యంలో వాళ్ళకి ఫుడ్ సెక్యూరిటీ కావాలి, 50% ఆఫ్ ది అర్బన్ పాపులేషన్ కి 50% ఫుడ్ సెక్యూరిటీ కావాలనేటువంటి నేపథ్యంలో ఇందులో నుంచి ఎంత రాబడి వస్తుంది అనేటువంటిది కూడా ప్రశ్నార్థకమైనటువంటి విషయం. ఓకే, కుటుంబరావు గారు కొత్త పద్ధతికి శ్రీకారం చుట్టారు. ఫైన్. కొత్త పద్ధతికి శ్రీకారం చుట్టినప్పుడు ఒక్కొక్క ఎమ్మెల్యేకైనా ఎంపీకైనా గానీ నెలకు 2 లక్షల పైననే జీతాలు వస్తున్నాయి. ఏ కేబినెట్ సెక్రటరీకి కూడా రాదా అంత జీతం. సో మీరు అలాంటి పద్ధతి చేసినప్పుడు ప్రజానాయకులతోనే ఎందుకు స్టార్ట్ చేయరు మీరు ఆ పద్ధతిని? మీకు సింపుల్ చెప్తున్నానండి, వాళ్ళ కంట్రీలో ఉన్న ఎమ్మెల్యేస్ ఎంపీస్ అందరికీ కూడా ట్యాక్స్ రిటర్న్స్ ఒకసారి బహిర్గతం చేయమని. వాళ్ళ టెలిఫోన్ కు సామాన్యుడే కట్టాలి, వాళ్ళ ఎయిర్ ట్రావెల్ కు సామాన్యుడే కట్టాలి, వాళ్ళ కరెంటు కు సామాన్యుడే కట్టాలి, వాళ్ళ గ్యాస్ కు సామాన్యుడే కట్టాలి. కానీ మేము మాత్రం పనులు కట్టద్దంటే ఏ విధంగా సాధ్యం? చెప్తున్నా కదా, వాళ్ళ అందరికీ కూడా ట్యాక్స్ రికార్డ్స్ చూపిస్తే గనక ఎవరు ఎంత కడుతున్నారు అనేది తెలుస్తుంది. ఫ్రీబీస్ ఎంత ఎంజాయ్ చేస్తున్నారు, పర్క్స్ ఎంత ఎంజాయ్ చేస్తున్నారు, ఇవన్నీ పక్కన పెడితే అయితే వాళ్ళు ఒక్కటి గ్లోబల్ సెంటిమెంట్ అంతా కూడా ట్యాక్సింగ్ ది రిచ్ అని చెప్పేసి అని ఉంది. ఒక ఇండెఫినెట్ స్లాష్ లాగా పెట్టి ఇదివరకు మన దగ్గర ఎస్టేట్ డ్యూటీ ఉండేది. ఎస్టేట్ డ్యూటీ 1985లో తీసేసాం. తిరిగి అది కూడా తీసుకురావచ్చు అనే ప్రాబిలిటీ కూడా ఇప్పుడు ఉంది. ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ అని చెప్పేసి పాపులారిటీ ఏదైతే గెయిన్ అవుతుందో దాని కింద. అయితే కొన్ని పర్టికులర్ బిజినెస్ హౌసెస్ అవనివ్వండి, ఇండివిజువల్స్ అవనివ్వండి, ద వే దే హ్యావ్ గ్రోన్ ఇన్ లాస్ట్ 3-4 డికేట్స్, లైక్ రిలయన్స్ గ్రూపే ఉంది, దాదాపు 10-12% ఆఫ్ ది కంట్రీస్ జీడిపి కంట్రోల్ చేస్తాయి ఆ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్. కాబట్టి అలాంటి సూపర్ రిచ్ పైన కానీ మీరు స్పెసిఫిక్ ట్యాక్స్ ప్రపోజల్స్ పెట్టి ఆర్ ఇన్హెరెంట్ ట్యాక్స్ అనమాట, లైక్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళ పిల్లలకి కాదని అంటున్నా, బట్ మీకు సమాజానికి కంట్రిబ్యూట్ చేయండి అని చెప్పేసి హయ్యర్ స్లాబ్స్ లో అనమాట ఎస్టేట్ డ్యూటీ కూడా ఇంట్రడ్యూస్ చేస్తే పోతుంది. మేబీ అప్ టు ఇవాళ, ఎందుకంటే అన్ని ఎసెట్ ప్రైజెస్ పెరిగినాయి కాబట్టి 5 crores వరకు ఎగ్జామ్షన్ ఇచ్చి 5 crores అండ్ అబోవ్ ఉండే వాళ్ళందరూ కూడా ఎస్టేట్ డ్యూటీ కట్టాలని చెప్పేసి ఒక ఇన్హెరెంట్ ట్యాక్స్ వేసి కానీ రేషనలైజ్ ఖచ్చితంగా చేయాల్సి వస్తుంది. ఎందుకంటే లో ఇన్కమ్ గ్రూప్ కంట్రీస్ కి ఒక టైప్ ఆఫ్ టాక్సేషన్ ఉండాలి, హయ్యర్ ఇన్కమ్ గ్రూప్ కంట్రీస్ కి ఒక టైప్. అంతేకాకుండా చివరిగా హనుమంత్ చౌదరి గారు ధనికుల మాటకు వచ్చినా వ్యాపారుల మాటకు వచ్చినా గానీ ఎన్నో రాయితీలు ఇస్తుంది. ఆ రాయితీలే కాకుండా మీరు కంపెనీలు పెట్టాలంటే మారిషియస్ పోతారు, మారిషియస్ నుంచి ఇన్వెస్ట్మెంట్ ఇండియాలోకి తీసుకొస్తారు, పన్నులు ఎగ్గొడుతూనే ఉన్నారు. ఇంకా ఏ విధంగా సాధ్యమవుతుంది? ఎస్, ఆయన ఒక కొత్త పద్ధతి శ్రీకారం చుట్టాడు. బక్క చిక్కినోడికి ఒక పాలసీ, బలిసినోడికి ఒక పాలసీ అంటూ ఉండాలి. కానీ అది ఒక ప్రజానాయకులతోని ప్రారంభిస్తే ఒక మంచి పద్ధతికి శ్రీకారం చుట్టిన వాళ్ళం కామా. మన కంఠ సోషలిస్టులు ఏమంటారంటే, మీరు వెల్ఫేర్ కోసం 5 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు కదా, కానీ క్యాపిటలిస్టుకి సంవత్సరానికి 5 లక్షల కోట్ల రూపాయలు రాయితీలు ఇస్తున్నారు, ఇది ఎంత ఉచితం అని అడుగుతూ ఉంటారనమాట అండి. ఒక్కొక్క ఉద్యోగాన్ని క్రియేట్ చేయాలంటే, ఈ ఐటీ రంగంలో ఒక్కొక్క ఉద్యోగం క్రియేట్ చేయాలంటే 5 లక్షల పెట్టుబడి కావాల్సి వస్తుంది. అదే స్టీల్ అటువంటి ఉత్పత్తి చేసేటువంటి వస్తువులను ఉత్పత్తి చేసేటువంటి పరిశ్రమలు కావాలంటే 10 లక్షలు పెడితే కానీ ఒక ఉద్యోగం రాదనమాట అండి. అయినప్పుడు పరిశ్రమలు పెట్టి అందులో ఉద్యోగాలు కల్పించి స్వయం ఉపాధిని కల్పించడం అది మేలా, లేకపోతే మీకు దయా దాక్షిణ్యాలతో మేము అన్నం పెడతాము, మీకు బట్టలు ఇస్తాము అని చెప్పడం మంచిదా? ఏ విధంగా అయితే మనస్తత్వం పెరుగుతుంది, స్వయం నిర్భరత్వం ఏ విధంగా పెరుగుతుంది, ఆత్మగౌరవం ఏ విధంగా పెరుగుతుంది, అదేంటటువంటి ఆలోచించకుండా ఈ రాయితీలు ఎందుకు ఇవ్వాలి అని అడుగుతున్నారు. అది చాలా తప్పని అనుకుంటున్నాను. ఇంకా ఏం చేయాలంటే దీనికోసం ఈ కండిషనల్ ట్రాన్స్ఫర్, ఎవరికైతే మనం ఈ నగదు బదిలీ చేస్తున్నామో కండిషన్ పెట్టాలి. ఏమని? మీరు మీ పిల్లల్ని స్కూలుకు పంపిస్తూ ఉంటేనే ఈ నగదు బదిలీ జరుగుతుంది, కళ్ళు తాగకుండా ఉంటేనే మీ నగదు బదులు చేస్తాము, లేకపోతే మేము చేయము అని చెప్పాలన్నమాట అండి. రెండోది, ఎంగేజింగ్ దెమ్, వాళ్ళందరినీ కూడా
సంపదని ఉత్పత్తి చేసేటువంటి పనుల్లో ఎంగేజ్ చేయాలి. ఎక్కడ పడితే అక్కడికి వాళ్ళని పంపించాలి, అక్కడ ఉండటానికి వాళ్ళకి వసతి కల్పించాలి, వాళ్ళ పిల్లల్ని చూడటానికి వాళ్ళ పిల్లల్ని చదువు చేయడానికి కూడా ప్రభుత్వం చేయాలి అనమాట అండి. ఓకే, నదుల యొక్క అనుసంధానాన్ని చేపట్టినట్టయితే ఈ దేశం సుభిక్షంగా ఉంటుంది. తప్పకుండా కాంతారావు గారు, క్విక్ ఫైనల్ వర్డ్స్. అదే ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో సూపర్ రిచ్ మీద ట్యాక్స్ వేసినందువల్ల కేవలం తాత్కాలికంగా పెద్దగా నష్టం లేదు, కాకుండా దానివల్ల వచ్చేటువంటి రాబడి ఎంత అనేటువంటిది ముఖ్యమైనటువంటి విషయం. ఏంటంటే వాళ్ళు పబ్లిక్ ఎక్స్పెండిచర్ ఎఫిషియన్సీ పెంచుకోవడం ద్వారా ఈ ఫిస్కల్ డెఫిసిట్ ని తగ్గించుకునే దానికి మార్గాలు చూడాలి. కానీ కేవలం మెడ్లింగ్ విత్ ట్యాక్స్ రేట్స్ అనేటువంటిది టెంపరీగా అనేటువంటిది పెద్ద ప్రత్యామ్నాయం కాదు. ఫిస్కల్ డెఫిసిట్ ని తగ్గించదు, సమస్యను పరిష్కరించదు. ఓకే, బడ్జెట్ ముందుకొస్తుంది. బక్క చిక్కినోడికి ఒక పాలసీ అట, బలిసినోడికి ఒక పాలసీ అట. అది నిజంగా సాధ్యమయ్యేనా మార్చిలో చూడాల్సింది. హ్యావ్ ఎ వండర్ఫుల్ వీకెండ్. ఐల్ సీ యూ సూన్.